హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే చికెన్ సలాడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండోయ్. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏవో చూసుకుందాం పదండి. చికెన్ బ్రెస్ట్, పాలకూర, స్ప్రింగ్ ఆనియన్స్, కీరా, క్యారెట్, ఎగ్స్, ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు మరియు కొరియాండర్ పౌడర్. ఇక మొదలెడదామా? ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. ఇప్పుడు వెజిటేబుల్స్ని కూడా మంచిగా వాష్ చేసి కట్ చేసుకుందాం. అన్నట్టు మన లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి చాలా ఇన్పుట్స్ వచ్చాయి. వాటిని నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఇంప్లిమెంట్ చేసేందుకు ట్రై చేస్తాను. మీరు కూడా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే మన పాలకూర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కటింగ్ అయిపోయాక క్యారెట్ని మాత్రం మనం తురుముకుందామండి. ఎందుకంటే క్యారెట్ని ముక్కలుగా కట్ చేస్తే మనకంత టేస్ట్ తెలియదు. ఇలా తురుముకొని చివరిలో సలాడ్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇక కీరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెడదాం. సలాడ్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇక వంట స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడి అవ్వగానే చికెన్ బ్రెస్ట్ అందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల సేపు ఉడకనివ్వండి. ఇలా చికెన్ ఉడికేటప్పుడు మధ్యలో 1-2 సార్లు బాగా కలపండి. ఇలా చేయడం వల్ల చికెన్ అన్ని వైపుల నుంచి బాగా ఉడుకుతుంది. ఇలా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మన వెజిటేబుల్స్ పాలకూర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ని అందులో వేసి ఉడకనివ్వండి. ఇలా వీటిని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఈలోగా మనం 2 గుడ్లను పగలగొట్టుకొని మంచిగా కలుపుకొని వెయిట్ చేద్దాం. ఇలా 5 నిమిషాలు ఉడికిన పాలకూర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్లో పసుపు, రుచికి సరిపడా కారం, కొరియాండర్ పౌడర్, ఉప్పు మరియు కొద్దిగా చికెన్ మసాలా టేస్ట్ కోసం వేసి మంచిగా కలపండి.
ఇలా వీటిని మంచిగా కలుపుకున్నాక మన ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. ఇలా వేసుకున్నాక కలపకుండా వెంటనే మూత పెట్టేయండి. ఒక 2 నిమిషాల సేపు ఉడకనివ్వండి. ఇలా చేయడం వల్ల మనకు ఎగ్స్ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా థిక్గా తయారవుతుంది. దీనివల్ల మనం ఎగ్ తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఇలా 2 నిమిషాల తర్వాత వీటిని కలుపుకొని మరో 2 నిమిషాలు ఎగ్ మంచిగా ఉడికే వరకు వెయిట్ చేయండి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివర్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యారెట్ అండ్ కీరా, చికెన్ సలాడ్ వేడిలోనే చివర్లో వేయండి. వీటిని వేసి కలపండి. ఎందుకంటే మనకు క్యారెట్ అండ్ కీరాని వేడి చేయడం వల్ల మనకు దొరికే విటమిన్స్ అనేటివి నశిస్తాయి. అంతే అండి, మన చికెన్ సలాడ్ రెడీ అయిపోయింది. పదండి టేస్ట్ చేద్దాం. చికెన్ బాగా ఉడికిందండి. క్యారెట్ ఇలానే కట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకుంటే మనం తినలేం, టేస్ట్ తెలియదు.